హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది ట్యాంగు పౌడర్తో ఐస్లు తయారు చేసుకోవటం. ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినవి షుగర్ పౌడరు, నానబెట్టిన సబ్జా గింజలు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయండి ఇవి. ఇది ట్యాంగ్ పౌడరు, అవి మోసి పెట్టడానికి స్టాండు, వాటర్ అండి. ఈ ఐసుల కోసం అయితే ఇంట్లో మాకు గోలగోలుగా ఉంది. మా రోడ్లో ఒక ఐస్ బండి రోజు తిరుగుతాడు. ఆ ఐస్ ఇంక చూసి రోజు ఇప్పిమంటాడు మా అబ్బాయి. కానీ బయట ఐసులు తినకూడదు, అవి ఏ వాటర్తో కలుపుతారో అని భయం నాకు. అందుకే నా చేతులతో నేనే కలిపేసి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకుంటే రెండో రోజుకి ఐస్ తయారవుతుంది. ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలి చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ట్యాంక్ పౌడర్ వేసేసాను. దీంట్లో షుగర్ ఉంటుందండి, అది చాలదని కొంచెం మనం కూడా షుగర్ కలుపుకుంటే బాగుంటుంది. ఎవరు తీపి ఎంత తింటారో అంత వేసుకోండి. దీంట్లో వాటర్ పోసుకుని మనం కావాల్సినన్ని దాన్ని షేక్ చేసుకుందామండి. ఇది మూత పెట్టేసి, చూడండి అన్ని వాటర్ పోసాను నేను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి దీన్ని షేక్ చేద్దాం. షేక్ చేస్తే బాగా వస్తుందండి. ఈ కంటైనర్లో పోసి షేక్ చేస్తే బాగుంటుంది, డ్రింక్ అయినా ఏదైనా. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసుకున్నాం దాంట్లోకి. మరీ తిక్కుగా ఉంది, సరిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఆ సబ్జా గింజలు దీంట్లో కలుపుకుందాం. ఆరెంజ్ ఫ్లేవర్లో కావాలంటండి, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఐసు. ఒకసారి మనం స్పూన్తో తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇదైతే. ఈ డ్రింక్ ఐస్ తయారు చేసుకుంటే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పుల్లగా మనం చిన్నప్పుడు చీకిన ఐస్ లాగానే ఉంటాయి. సేమ్ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ దాంట్లో కొంచెం నేను సబ్జా గింజలు వేసానండి అడుగున. అలా వేసుకుని మనం వీటిలో పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక నైట్ అంతా ఉంచుదాము. ఐస్ తయారవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బయటికి వెళ్ళి ఐసులు కొనుక్కొని తినకోకుండా మన ఇంట్లో మనం ఇలా చేసి పెడితే పిల్లలు తినడానికి బాగుంటాయి. మనకి ఏ ఐసులు ఇచ్చారనేది భయం కూడా ఉండదు. ఒక నైట్ మొత్తం మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించుదాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, తీసాను నేను డీప్లో నుంచి. ఐస్లు అయితే ఎలా వచ్చినాయో చూద్దాం. ఒకసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఐస్లు అయితే ఎలా వచ్చినాయో చూద్దాం. చూడండి, ఒకసారి ఇవి నీళ్ళలో పెట్టాలండి. నీళ్ళలో పెడితే ఈజీగా వస్తాయి. కొంచెం టైట్గా ఉంది, నిదానంగా తెద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద అడుగున సబ్జా గింజలు చుట్టూతో కొంచెం అంటుకున్నాయి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్వీట్ సరిపోయింది, పుల్లగా తీయగా ఆరెంజ్ ఫ్లేవర్లో ఐసులు సూపరు. మీ పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి. పిల్లల్ని అంటాం కానీ మనకి పెద్దవాళ్ళకి కూడా ఉంటుందండి ఆశ, ఐస్ క్రీమ్ తినాలి, ఐసులు చీకాలని. కానీ మనం ఏదో పిల్లల మీద పెట్టేస్తాం. మనం తినుకోకుండా ఎందుకుంటాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.